జగన్ మార్పు స్పష్టంగా కనబడుతుంది. వివిధ అంశాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదే సందర్భంలో కార్యకర్తల దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతా బాగుంది. ఒక మార్పు ఉంది. గతంతో పోల్చుకుంటే ఒక 15%, ఇంకా 85% మారాలి. ఉపన్యాసం ఇవ్వడం కాదు, వినాల. ఫస్ట్ నాయకులు వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాల వాళ్ళు వచ్చారు, వాళ్ళతో వాళ్ళ ఏరియాలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అవి నోట్ చేసుకోవాలి. అది ప్రభుత్వం ఏమి ఇబ్బంది పెడుతోంది, కార్యకర్తలు ఎట్లాంటి ఇబ్బంది పడుతున్నారు, నాయకుల్లో ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి, కాంట్రవర్సీస్ ఏంటి, క్లాషెస్ ఏంటి, ఇవన్నీ రిపోర్ట్ దగ్గర పెట్టుకోవాలి. దానికి పరిష్కారాలు వాళ్ళకి సలహా ఇవ్వాలి. వాళ్ళతో వినాల. వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం బాగాలేదని జగన్ చెప్తుండొచ్చు, లేదా జగన్కి ఫీడ్బ్యాక్ ఉండొచ్చు, లేదా పత్రికల పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు. కానీ అసలు వాస్తవం ఏంటి, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, సూపర్ 6 గురించి ఏమనుకుంటున్నారు, జగన్ ఇచ్చిన పథకాల గురించి ఏమనుకుంటున్నారు, సచివాలయం గురించి ఏమనుకుంటున్నారు, వాలంటీర్ గురించి ఏమనుకుంటున్నారు, ఇందులో పాజిటివ్గా చెప్పేవాళ్ళు ఉండొచ్చు, నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఉండొచ్చు. వినాల, తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి పరిష్కారాలు ఆలోచించాలి. అది అత్యంత ముఖ్యమైనటువంటి డెమోక్రసీలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలనుకున్నప్పుడు వినటం ముఖ్యం.